అమిత్ షా ఫేక్ వీడియో కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మరోసారి గాంధీ భవన్ కొచ్చారు. సిఐ రామ్ నివాస్ హెడ్ కానిస్టేబుల్ గాంధీ భవన్ కొచ్చారు. గాంధీ భవన్ లో లీగల్ సెల్ రామచంద్రారెడ్డిని ఆరా తీశారు పోలీసులు. రామచంద్రారెడ్డి లేకపోవడంతో ఢిల్లీ పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. గాంధీ భవన్ కొచ్చిన పోలీసులతో బేగం బజార్ సిఐ విజయ్ కుమార్ మాట్లాడారు. గాంధీ భవన్ కెందుకు వచ్చారని ఢిల్లీ పోలీసులను విజయ్ కుమార్ అడిగారు. అడ్వకేట్ రామచంద్రారెడ్డితో మాట్లాడాలని సమాధానమిచ్చి వెళ్లిపోయారు ఢిల్లీ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమా, గాంధీ భవన్కు ఈరోజు మరోసారి ఢిల్లీ పోలీసులు రావడం జరిగింది. ముఖ్యంగా అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించిన విషయానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో 3 రోజుల క్రితం గాంధీ భవన్కి వచ్చి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మన్నె సతీష్తో పాటు మిగతా 4గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరితో పాటు పీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మెయిల్ ద్వారా కూడా నోటీసులు ఇచ్చారు. అయితే మే 1న ఢిల్లీకి వచ్చి హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మే 1న మేము రాలేము, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మాకు 15 రోజుల గడువు కావాలి, ఏవైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటున్నారో ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఆ లింక్స్ ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ అయ్యాయి అంటున్నారు కదా, దానికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్స్ తమకు కావాలంటూ కూడా గాంధీ భవన్ లీగల్ సెల్ నుంచి కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి కూడా నిన్న సమాధానం కూడా పంపించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ అంశానికి సంబంధించి మరోసారి ఎంక్వైరీ చేసుకోవడం కోసం గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. అయితే కాసేపటి క్రితం గాంధీ భవన్కి వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ఇక్కడికి ఢిల్లీ పోలీసులు సిఐతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, 3 మాత్రమే రావడం జరిగింది. వీరు వచ్చిన సందర్భంగా బేగం బజార్ సిఐ కూడా ఇక్కడే ఉన్నారు. బేగం బజార్ సిఐ విజయ్ కుమార్ కూడా వారితో కాసేపు మాట్లాడారు. ఎందుకు గాంధీ భవన్కి వచ్చారు, ఏంటి అంశానికి సంబంధించి కూడా చెప్పినప్పుడు కేవలం ఈ ఎపిసోడ్కి సంబంధించి కొద్ది సమాచారం సేకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా లీగల్ సెల్ రామచంద్రారెడ్డి మాకు టచ్లో ఉన్నారు. లీగల్ సెల్ రామచంద్రారెడ్డితో మేము మాట్లాడుతున్నాం. ఆయన మాకు కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయనతో క్లారిఫికేషన్ చేసుకునేది ఉంది. ఆయనతో మాట్లాడేందుకే మేము గాంధీ భవన్ రావడం జరిగిందంటూ కూడా చెప్పారైతే పోలీసులు వచ్చిన ఢిల్లీ పోలీసులు అయితే ప్రధానంగా ఇక్కడ వార్ రూమ్కి సంబంధించి, ముఖ్యంగా వార్ రూమ్ నుంచి అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా వీడియోకి సంబంధించి సర్క్యులేట్ అయ్యాయి కాబట్టి ఆ వీడియో సర్క్యులేట్ చేసిన దానికి సంబంధించి ల్యాప్టాప్ కానీ ఫోన్లు ఏవేవి యూజ్ చేశారు వాటికి సంబంధించి వాటిపైన కూడా ఆరా తీయడం కోసమే ఢిల్లీ పోలీసులు వచ్చారని కూడా సమాచారం అవుతుంది. అయితే బేగం బజార్ సిఐ ఇక్కడ వారి వచ్చిన వెంటనే బేగం బజార్ వీళ్ళకు సివిల్ పోలీసులకు కూడా సమాచారం రావడంతో పక్కనే బేగం బజార్ పిఎస్ ఉండడంతో ఆయన కూడా ఇక్కడే ఉదయం నుంచి కూడా ఢిల్లీ పోలీసులు వస్తారనే ఒక సమాచారంతో కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన వెంటనే సిఐ వారితో ఆరా తీయడం జరిగింది. విజయ్ కుమార్ స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి ఏంటి విషయం అనే దానికి సంబంధించి ఆరా తీసినప్పుడు రామచంద్రారెడ్డితో తాము మాట్లాడడానికి వచ్చాం, రామచంద్రారెడ్డి లేరని, గాంధీ భవన్లో లేరని చెప్పినతో మళ్ళీ వెంటనే వెనుదిరిగిన పరిస్థితి. సో మొత్తం మీద అయితే వారు కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ను కొన్ని సేకరించే పనిలో భాగంగానే వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు మరకైతే మనకు అందుతున్న సమాచారం చూసినట్లయితే కనుక సోషల్ మీడియాకు సంబంధించి ఇన్ఛార్జ్ మన్నె సతీష్తో పాటు ఈ సోషల్ మీడియాకు రన్ చేస్తున్న వారు విష్ణు, వంశీ, నవీన్, గీత, అస్మా తస్లీం, శివ, ఈ 6-7 మందిని దాదాపు అంటే ఇప్పటికే ఈ 7 మందిని కూడా సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే స్టేట్ పోలీసులు కూడా వారి అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫేక్ వీడియోకి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి ఢిల్లీలో నమోదైనప్పటికీ ఇక్కడ హైదరాబాద్లో కూడా బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి చేసిన కంప్లైంట్కు సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. కాబట్టి ఇక్కడ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వీరిని అరెస్ట్ చేసి సిసిఎస్లో పెట్టారు. ఒకవైపు ఇదంతా ఎంక్వైరీ స్టేట్ పోలీసుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా చాలా ఎఫర్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ సేకరించే పనిలో భాగంగానే గాంధీ భవన్కి వచ్చారంటారు. సో మొత్తం మీద ఇక్కడ రామచంద్రారెడ్డి లేకపోవడంతో ఆయనతో ఫోన్లో మాట్లాడి మళ్ళీ తిరిగి ఆయన ఉన్నప్పుడు అందుబాటులో మళ్ళీ వచ్చి సమాచారానికి సంబంధించిన మిగతా ఫర్దర్ అప్డేట్ కూడా తీసుకుంటామని కూడా చెప్పి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ప్రతాప్.